న్యూ ఇయర్ వస్తుందంటే చాలు ఎన్నో వేడుకలకు ముందే పక్కాగా ప్లాన్ చేసేస్తుంటారు చాలామంది. అందులోనూ డీజే, మ్యూజిక్, డాన్స్, మందు, చిందు ఇవైతే ఉండాల్సిందే. గోవాలో పుట్టి దక్షిణాసియాలో అతిపెద్దదిగా మారిన మెట్టిన సంగీత వేడుక సన్బర్న్ ఈవెంట్కి అనుకోని బ్రేకులు పడ్డాయి. గత 9 ఏళ్లుగా ఈ ఈవెంట్ నగర యువత కేరింతలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది. దేశంలోనే న్యూ ఇయర్ వేడుకల్లో సన్బర్న్ అంటే స్పెషల్ క్రేజ్ ఉంది యూత్లో. అయితే సిటీలోని పార్టీ లవర్స్‌కి అత్యంత క్రేజీగా మారిన ఈ ఈవెంట్‌కి ప్రత్యేకత ఏంటంటే, ఇదొక ఎలక్ట్రానిక్ డాన్స్ మ్యూజిక్ ఫెస్టివల్. చెవులు చిల్లులు పడే పాశ్చాత్య సంగీతం, అంతర్జాతీయ డీజేలు, పూర్తిస్థాయి టెక్నాలజీ వినియోగిస్తూ వేదికల రూపకల్పన వెరసి, విశాలమైన ఖాళీ మైదానంలో సూర్యాస్తమయ వేళల్లో హోరెత్తే సంగీతోత్సవంగా దీనిని చెప్పొచ్చు. అయితే గోవాలో గత 2007లో ప్రారంభమైన ఈ ఈవెంట్ అక్కడ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో పార్టీ లవర్స్‌ను గోవా వైపు మళ్లించడంలో సన్బర్న్ పాత్ర కీలకంగా మారింది. నగరవాసులు అత్యధిక సంఖ్యలో గోవాకి తరలివస్తుండడంతో హైదరాబాద్‌లోనూ తమ ఈవెంట్‌ను నిర్వహించాలని నిర్ణయించుకున్నట్టు సన్బర్న్ రూపకర్త శైలేంద్ర సింగ్ చెప్పారు. అయితే హైదరాబాద్ సిటీలో న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఓ ఆన్‌లైన్ యాప్ ద్వారా సన్బర్న్ కార్యక్రమానికి సంబంధించి టికెట్ బుకింగ్ ఓపెన్ చేసిన నిర్వాహకులపై కేసులు పెట్టారు హైదరాబాద్ సిటీ పోలీసులు. మాధాపూర్ అడిషనల్ డీసీపీ నరసింహారెడ్డి ప్రైవేట్ యాప్ ద్వారా ఈవెంట్ కోసం బుకింగ్స్ పెట్టిన నిర్వాహకుడు సుమంత్‌పై కేసు నమోదు చేసినట్టు వెల్లడించారు. సన్బర్న్ ఈవెంట్స్‌కు ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూనే అనధికారికంగా ఎవరైనా నిర్వహిస్తున్నట్టు తెలిస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ న్యూ ఇయర్ పార్టీలకు పర్మిషన్ తీసుకొని ఆ తర్వాత నిబంధనలకు విరుద్ధంగా ఇల్లీగల్ వ్యవహారాలు చేసినా, డ్రగ్స్, గంజాయి లాంటివి పార్టీలో కనిపించినా, సన్బర్న్ లాంటి ఈవెంట్స్ నిర్వహించినా కూడా యాక్షన్ సీరియస్‌గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు అడిషనల్ డీసీపీ. మాధాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సన్బర్న్ ఈవెంట్‌పై విచారణ చేస్తే గతంలో ఇచ్చిన పర్మిషన్ ఆధారంగా టికెట్ బుకింగ్స్ పెట్టినట్టు తెలిసిందని, విచారణ చేసి కేసు పెట్టామని, అదేవిధంగా నిర్వాహకులకు కౌన్సిలింగ్ ఇచ్చినట్టు కూడా వారు తెలిపారు. ఈ ఈవెంట్ పాశ్చాత్య నాగరికతకు పట్టం కడుతోందని, మత్తు పదార్థాలు, మారక ద్రవ్యాలను ప్రోత్సహిస్తుందని గత కొన్నేళ్లుగా దీనిపై ఆరోపణలు కొనసాగుతూ వస్తున్నాయి. వీటిని నిర్వాహకులు కూడా పూర్తి స్థాయిలో ఖండిస్తున్నారు. మారిన కొత్త ప్రభుత్వం నేపథ్యంలో రూల్స్‌ను అతిక్రమిస్తే ఎవరిపైనైనా కఠిన చర్యలు తీసుకోవచ్చని రేవంత్ పోలీసులకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చారు.